ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఇంటికి తాళం వేసింది? మనమే కదా వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళాం. అది కాదు బావా, అంటే అత్తయ్య వాళ్ళు తాతయ్యని తీసుకొని ఇంటికి రాలేదన్నమాట. అవును. అయితే హాస్పిటల్ నుంచి తాతయ్యని అత్తయ్య వాళ్ళు తీసుకెళ్లారా, లేకపోతే ఇంకెవరైనా? నాకెందుకో భయంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పద బావా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అమ్మ వాళ్ళు తాతయ్యని తీసుకొని వస్తున్నారేమో, మనం ముందే వచ్చేసి ఉంటాం. అమ్మ వాళ్ళని రానివ్వు, వాళ్ళతో పాటు తాతయ్య లేకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. ముందు తలుపుతి. క్రాంతి, నువ్వెక్కడికి వెళ్ళావు? అయ్యో, చేతికి ఆ దెబ్బేంటి? ఆ బాబ్జీ గాడు అటాక్ చేశాడు పూజ. నన్ను చంపాలని చూశాడు. నా చేతిలో తప్పించుకుని పారిపోయాడు. అయ్యో, బ్లడ్ బాగా పోతుంది. బావా, లోపలికి వెళ్ళి పసుపు తీసుకురా. వెళ్ళు. అవును, మనం విడాకులు ఇచ్చేస్తున్నాం కదా, ఎందుకింత ప్రేమ చూపిస్తున్నాం? బావా, త్వరగా రా. ఉండు. ఏంటి బావా, పెళ్లి నడక నడుస్తున్నావు? చెప్పిన మాట వినకుండా చేస్తే ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయి. ఇంతకీ ఆ బాబ్జీగా నిన్ను ఎక్కడ అటాక్ చేశాడు? అది హాస్పిటల్ రోడ్ ఉందిగా, అక్కడి నుంచి వస్తుంటే. హాస్పిటల్ రోడ్డా? మేము అక్కడి నుంచి వచ్చామే. మీరటెందుకు వచ్చారు? అది కళ్యాణ్, పూజ, తేజ. నాన్న, తన పేరు తేజ కాదండి, క్రాంతి. ఎవరైతే అయినా నాన్న, అదే పెదనాన్న. పెదనాన్న యా 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 పిల్లలిద్దరూ ఫారెన్ వెళ్ళిపోతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారని ఇంటికి తీసుకొచ్చాం. మరి తాతయ్య? తాతయ్యనేనమ్మా. ఎంత కాలమైందమ్మా మిమ్మల్ని ఇద్దరిని చూసి. మీరెప్పుడు మా ఇంటికి వచ్చినట్టు లేరే, వీళ్ళిద్దరిని ఎప్పుడు చూశారు? ఆ, 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 చిన్నప్పుడు చూశాను. చిన్నప్పుడంటే నన్ను చూశారు, క్రాంతిని ఎప్పుడు చూశారు? ఆ, ఆ, ఆ. పూజ చాలా తెలివైంది. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. ఇద్దరూ ఒకసారి ఇలా రండమ్మా, రండి. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసే రోజు తప్పకుండా వస్తుందమ్మా. ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు. మేమక్క చెల్లెలమా?
అదే మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళ ఉంటారని మేము చెప్పాము. అదే మీతో అంటున్నారు. ఓహో. ఎస్ 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 ఎస్. ఏరా మనవడా, నా మనవరాల్ని బాగా చూసుకుంటున్నావా? తెంగరేషాలు వేస్తూనే ఉన్నావా? మాకు పెళ్ళయిందని మా గురించి అంతా ఆ, 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 అంటే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా మనవడా, అందుకే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చారా? ఆ, ఆ. అదే పిల్లలిద్దరూ ఫారెన్ వెళ్ళిపోయారు కదా, ఆ బెంగతో బెడ్ ఎక్కేస్తే హాస్పిటల్లో పడ్డారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. అదన్నమాట విషయం. ఓహో. ఆహా, అవునవును, వాళ్ళు చెప్పిందే నిజం. నానా, అదే పెదనాన్న, ఆ, ఆ, మీ ఆరోగ్యం అసలే బాలేదు. అనవసరంగా మాట్లాడకుండా రెస్ట్ తీసుకుందరు గాని పదండి. ఓకే 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 ఓకే. ఏంటి నాన్న నువ్వు? చాలా కాలం తర్వాత నా ఇద్దరు మనవరాళ్ళని చూశాను కదమ్మా. ఆ తొందరలో నువ్విలాగే తడబడి భయపడితే తర్వాత నీ మనవరాళ్ళకి ప్రమాదం నాన్నా. తెలుసమ్మా, అందుకే కదా నా కళ్ళ ముందే వాళ్ళున్నా నిజం చెప్పకుండా వాళ్ళని దగ్గరికి తీసుకోలేకపోతున్నాను. ధనుంజయరావు గారు. ఆ, ఎవరు? నానా, ఆ, ఆ. తాతయ్య, నువ్వే కదా? తాతయ్య, నువ్వే కదా? నువ్వే కదా తాతయ్య? తాతయ్య, నువ్వే కదా? అవునమ్మా, నేనే. తాతయ్య, నువ్వే అయితే ఈ గెటప్ ఎందుకు వేసావు తాతయ్య? ఆ బాబ్జీగా నుంచి తప్పించుకోవడం కోసం ఈ గెటప్ వేయాల్సి వచ్చిందిరా. నెల రోజుల్లో ఎక్కడున్నా సరే నాన్నని చంపేస్తామని వాడు ఛాలెంజ్ చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.